అలాగే పోలవరం కుడికాలు ఎడంకాలు పక్కన గిరిజనేతరులు వారికి కూడా మేము అండగా ఉంటాం. నేను మాట్లాడుతుంది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కేవలం ఒక గిరిజన కుటుంబాలకే కాదు, గిరిజనులకే కాదు, పోలవరం బాధితులైన ఓసీలకు కానీ బీసీలకు కానీ మిగతా అన్ని కులాలకు కూడా మేము అండగా ఉంటాం. అలాగే పోలవరం కుడి ఎడమ కాలువకు సంబంధించి భూములు కోల్పోతున్న వారికి కూడా బలమైన పరిహారం ఇవ్వాలని 2013 చట్టం అమలు చేయమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను. అలాగే పోలవరం నేను ఏ సమస్యకైనా ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు పోలవరం సమస్య సంబంధించి తెలంగాణ నుంచి వచ్చిన 7 ముంపు మండలాలు కూడా వాటికి మేము అండగా ఉంటాం. ఎట్టి పరిస్థితులైనా సరే ప్రభుత్వం మాట విననప్పుడు, నిజంగా చేయనప్పుడు నేను పోలవరం మీద ఒక నిరసన యాత్ర ఖచ్చితంగా ప్రారంభిద్దాం. దానికి మీకు అండగా ఉంటాను. కాకపోతే అక్కడి దాకా తీసుకెళ్లకుండా కేవలం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఏదైనా పరిస్థితులు మార్పు వస్తే ఇలా చేద్దాం. తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి నిరసనలు ప్రకటించాలంటే ఖచ్చితంగా నేనే మీకు ముందుండి నడిపిస్తాను. మిగతా పార్టీలతో కలిసి, మిగతా దీన్ని వ్యతిరేకించే పార్టీలతో కలిసి, అంటే పోలవరంకి నిర్వాసితులకు అండగా నిలబడే పార్టీలతో కలిసి